కంగ్వా రివ్యూ. ఫ్రాన్సిస్ సూర్య బౌంటీ హంటర్గా పనిచేస్తూ ఉంటాడు. తన మాజీ గర్ల్ఫ్రెండ్ దిశా పటాని కూడా అతనికి పోటీగా ఉంటుంది. అయితే అనుకోకుండా ఫ్రాన్సిస్కి గోవాలో ఓ బాబు కలుస్తాడు. ఆ బాబు ఎవరు? ఆ బాబుకి ఫ్రాన్సిస్కి ఏదో బంధం ఉందని అతనికి ఏవేవో జ్ఞాపకాలు వస్తుంటాయి. ఆ బంధం గత జన్మదని అతనికి గుర్తు వస్తుంటాయి. ఈ క్రమంలోనే కొన్ని నాటకీయ పరిణామాల మధ్య కొన్ని వందల ఏళ్ల క్రిందట జరిగిన ఈ కథలో కంగ్వా సూర్య ఎవరు? అతను తన జాతి బాగు కోసం ఏం చేశాడు? కంగ్వా తెగకి మిగిలిన తెగల మధ్య జరిగిన యుద్ధం ఏమిటి? ఈ క్రమంలో కంగ్వా చేసే పోరాటాలేమిటి? చివరకు ఈ జన్మలో ఫ్రాన్సిస్గా పుట్టిన కంగ్వా ఏం సాధించాడు అనేదే మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్. ఎప్పటిలాగే కంగ్వా ఫ్రాన్సిస్ పాత్రలో సూర్య అద్భుతంగా నటించాడు. సూర్య అభినయం మొత్తం సినిమాకి మెయిన్ హైలైట్. తన జాతి కోసం ఇచ్చిన మాట కోసం ప్రాణం ఇచ్చే వ్యక్తిగా సూర్య నటించిన విధానం నిజంగా చాలా బాగుంది. సూర్య నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్తో సాగింది. హీరోయిన్గా దిశా పటాని తన పాత్రకు న్యాయం చేసింది. గ్లామర్ లుక్తో ఆమె యూత్ని ఆకట్టుకుంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కూడా తన పాత్రలో జీవించాడు. బాబీ డియోల్ పాత్రలోని డెప్త్ ఆకట్టుకుంది. సూర్య పాత్రకు దీటుగా ఆయన పాత్రను దర్శకుడు శివ తీర్చిదిద్దారు. నటరాజన్ సుబ్రహ్మణ్యం కూడా చాలా బాగా నటించాడు. అతని స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంది. ఇతర కీలక పాత్రలోని కనిపించిన కెఎస్ రవికుమార్, యోగి బాబు, కోవై సరళ, మసూరి అలీఖాన్ ఆకట్టుకున్నారు. మైనస్ పాయింట్స్. ఈ కంగ్వాలో బరువైన ఎమోషన్తో భారీ విజువల్స్ ఉన్న కథనం పరంగా వచ్చే కొన్ని సీన్స్ సినిమా స్థాయికి తగ్గట్టు పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు. అలాగే సినిమాలో ఉన్నంత హైప్ను సినిమా మొత్తం కంటిన్యూ చేయలేకపోయారు. ఇక దిశా పటాని, సూర్య పాత్రల మధ్య లవ్ ట్రాక్ కూడా ఇంకా బెటర్గా ఉండుంటే బాగుండేది. మొత్తానికి కంగ్వా కథలో చెప్పాలనుకున్న మెయిన్ థీమ్తో పాటు యాక్షన్ సన్నివేశాల్లో ముఖ్యంగా కంగ్వా క్లైమాక్స్లో నుంచి పనితీరును కనబరిచిన దర్శకుడు శివ. మిగిలిన కొన్ని సన్నివేశాలు మాత్రం నెమ్మదిగా కనిపించారు. ఆ సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు మాత్రం తను అనుకున్న ఎమోషనల్ డ్రామానే ఎలివేట్ చేయడానికి ఆసక్తి చూపించారు.